వీక్షకులకు స్వాగతం, నమస్కారం. తలసేమియా రోగులకు పెన్నిది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. తలసేమియా ఒక జన్యు సంబంధమైన ప్రాణాంతక వ్యాధి. భారతదేశంలో సుమారు 3,50,00,000కు పైగా పిల్లలు ఈ వ్యాధితో బాధపడుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తలసేమియా రోగులకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కీలకమైన సహాయాన్ని అందిస్తోంది. హైదరాబాద్లో ప్రత్యేకంగా 25 బెడ్లతో తలసేమియా కేర్ సెంటర్ నిర్వహిస్తోంది. ఈ వ్యాధి సంక్రమించిన రోగులకు సురక్షితమైన రక్తం, ఫిల్టర్స్, మందులను ఉచితంగా అందిస్తోంది. ఈ వ్యాధిగ్రస్త పిల్లలకు 21,234 యూనిట్లు, ప్రభుత్వ ఆసుపత్రులకు 60,975 యూనిట్ల రక్తాన్ని సరఫరా చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఎన్టీఆర్ ట్రస్ట్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 4 NABH D క్రెడిటెడ్ ISO 9000-2015 సర్టిఫైడ్ బ్లడ్ బ్యాంకులను నిర్వహిస్తోంది. రక్త భద్రత కోసం అధునాతన రోబోటిక్ పరీక్షను ఉపయోగిస్తోంది. HIV, హెపటైటిస్ B and C, మలేరియా వంటి వ్యాధుల కోసం స్క్రీనింగ్ చేస్తోంది. తలసేమియా బారిన పడిన వారికి సంవత్సరానికి ఒక బిడ్డకు అయ్యే ఖర్చు వివరాలు పరిశీలిస్తే రక్త యూనిట్లకు 51,000 రూపాయలు, ల్యూకో ఫిల్టర్ 26,000 రూపాయలు, మందులకు 84,000 రూపాయలు, విటమిన్ సప్లిమెంట్లకు 30,000 రూపాయలు, వైద్య పరీక్షలకు 32,000 రూపాయలు, రవాణా, ఆహారం తదితర ఖర్చులు 37,000 రూపాయలు. వెరసి సంవత్సరానికి సుమారు 2,50,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ప్రతి తలసేమియా రోగికి సంవత్సరానికి 17 సార్లు రక్త మార్పిడి చేయాలి. ఈ పరిస్థితిని అధిగమించడానికి సాధారణ ప్రజలలో అవగాహన పెంచడం తప్పనిసరి. దేశ రాజకీయాల గొప్ప నాయకుడిగా, ప్రజల దేవుడిగా గుర్తింపు పొందిన నందమూరి తారక రామారావు గారి కుమార్తె నారా భువనేశ్వరి గారు తన తండ్రి ఆశయాలను ఆచరించడమే కాక వాటిని విస్తరిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అనే తత్వాన్ని అక్షర సత్యంగా నమ్మే భువనేశ్వరి గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ వేలాది మంది పేదలకు, విద్యార్థులకు, తలసేమియా రోగులకు, మహిళలకు, విపత్తు బాధితులకు ప్రాణవాయువుగా నిలుస్తోంది. ఎన్టీఆర్ కుమార్తె సీఎం చంద్రబాబు గారి సత్యమణిగా మాత్రమే కాక సామాజిక సేవలో నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు భువనేశ్వరి గారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా కేంద్రాలకు నిధులు సేకరించడానికి విజయవాడలో యూఫోరియా మ్యూజికల్ నెట్ స్వచ్ఛంద రక్తదానాలను ప్రోత్సహిస్తోంది. విశాఖపట్నంలో తలసేమియా రన్ వంటి అవగాహన కార్యక్రమం ద్వారా నిధులు సేకరించింది. ట్రస్ట్ ఆధ్వర్యంలోనే మరోసారి ఈ నెల 19న విశాఖపట్నం RK బీచ్ లో తలసేమియాతో బాధపడుతున్న పిల్లల కోసం ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించనుంది. తలసేమియా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో ఉచితంగా ప్లేట్లెట్లు, వైద్యం, మందులు అందిస్తూ వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవలను ప్రశంసించాయి. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ దేశంలోనే అత్యాధునిక సౌకర్యాలతో నడుస్తున్న రక్తదాన సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఈ సంస్థ సేవా కార్యక్రమాల్లో భువనేశ్వరి నిబద్ధత, నిస్వార్థ సేవ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు వ్యక్తిగత ప్రచారానికి సంబంధించినవి కావు. స్వార్థం లేని సేవే శాశ్వత కీర్తిని అందిస్తుంది. నారా భువనేశ్వరి చేపట్టిన సేవా యజ్ఞం నిరంతరం కొనసాగాలని, పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నమస్కారం.